ఇద్దరు వ్యక్తులు ఏ కామా బీలు 4:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 5 నెలల తర్వాత ఏ వ్యాపారం నుండి తప్పుకున్నారు. వ్యాపారం చివరన లాభాన్ని వారు 1:6 నిష్పత్తిలో పంచుకుంటే అప్పుడు బి తన పెట్టుబడిని వ్యాపారంలో ఉంచినటువంటి నెలల సంఖ్య ఎంత? ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది మనకి భాగస్వామ్యం అనేటువంటి కాన్సెప్ట్, పార్ట్నర్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ కామా బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ యొక్క పెట్టుబడుల యొక్క నిష్పత్తి 4:5 ఇచ్చిండు. అంటే అమౌంట్ ఇవ్వలేదు కానీ వాళ్ళు ఏ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టడం జరిగిందో ఇవ్వడం జరిగింది. అలాగే 5 నెలల తర్వాత ఏ వ్యాపారం నుండి తప్పుకున్నారు. వ్యాపారం చివరన లాభాన్ని వారు ఎలా పంచుకున్నారు? 1:6 నిష్పత్తిలో పంచుకున్నారు. అంటే ఇక్కడ మనము గమనించవలసింది, ఇక్కడ డబ్బులేమో 4:5 నిష్పత్తిలో ఉంచారు. ఏనేమో 5 నెలలు మాత్రమే వ్యాపారంలో ఉన్నాడు. బి మాత్రం మొత్తం కాలం అంటే ఎన్ని నెలలైతే వ్యాపారం ఉందో అన్ని నెలలు కూడా ఉన్నాడు. అలాగే వారు వ్యాపారం చివరన లాభాలు పంచుకున్న నిష్పత్తి 1:6 ఇచ్చిండు. బి ఉంచినటువంటి నెలల సంఖ్య ఎంత అన్నాడు. మరి బి ఉంచినటువంటి నెలల సంఖ్య ఎక్స్ అనుకుందాం. ఏనేమో 5 నెలలు, బి ఏమో ఎక్స్ నెలలు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు లాభాలు పంచుకునే నిష్పత్తి ఎంత అంటే మనకి 4:5 అంటే పెట్టుబడుల నిష్పత్తి ఇంటూ పెట్టుబడుల యొక్క డబ్బులు ఎంత నిష్పత్తిలో ఉన్నాయి, అలాగే కాలం లబ్ధము ఈ రెండింటి యొక్క నిష్పత్తికి అంటే 4:5. ఇదేమో పెట్టుబడి పెట్టినటువంటి అమౌంట్, 5 అనేమో నెలల సంఖ్య ఈజ్ టు, మరి బి అనేటువంటి వ్యక్తి ఏమో 5 భాగాలు పెట్టుబడి పెట్టాడు, అలాగే ఎక్స్ నెలలు పెట్టుబడి పెట్టాడు. వాళ్ళు విభజించిన నిష్పత్తి, లాభాలు పంచుకునే నిష్పత్తి 1:6 అని ఇచ్చిండు. ఇది ఇచ్చినటువంటి దత్తాంశం. సో ఇప్పుడు దీన్ని భిన్న రూపంలోకి మార్చినట్టయితే 4×5 = 20/5x ఈజ్ ఈక్వల్ టు 1/6. 5 1 5, 5 4 20. సో ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే 1x 1x, 6 4 24. 1x ఈజ్ ఈక్వల్ టు 24. అనగా బి వ్యాపారం ఉంచినటువంటి నెలల సంఖ్య ఎంత అంటే 24. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఏ విధంగా సాల్వ్ చేసినాం? ఏ కామా బీలు 4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. ఏనేమో 5 నెలలు ఉంచాడు, బి ఏమో ఎక్స్ నెలలు అనుకుందాం. మరి ఇక్కడ ఇది సంయుక్త భాగస్వామ్యం కాబట్టి మరి పెట్టుబడుల భాగాల నిష్పత్తి అలాగే నెలల సంఖ్యను కూడా గుణించి అది లాభాల నిష్పత్తిలో పంచుకుంటారు. కాబట్టి 4×5 20:5x ఈజ్ ఈక్వల్ టు 1:6. దీనికి మరి ఇక్కడ నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయనుకున్నట్టయితే 20/5x ఈజ్ ఈక్వల్ టు 1/6. 5 1 5 4 క్యాన్సిల్ చేస్తే 1x ఈజ్ ఈక్వల్ 24. అనగా బి ఉంచినటువంటి నెలల సంఖ్య 24 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.